హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఇసుకపట్నం' ఇదొక లోకల్ క్రైమ్ డ్రామా పొలిటికల్ సిరీస్ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 30-35 మినిట్స్ ఉంటుంది. చిన్న చిన్న అడల్ట్ సీన్స్ ఉన్నాయి. అండ్ హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయి. అండ్ కాలిపోయిన బాడీస్ కూడా చూపిస్తారు. సో ఒంటరిగా చూడడమే బెటర్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 1990స్‌లో స్టార్ట్ అవుతుంది. ఇందులో నాయుడు అని ఒకడి స్టోరీ చూపిస్తారు. బేసిక్‌గా స్టార్టింగ్‌లో అతను జస్ట్ ఒక కామన్ మ్యాన్. క్రైమ్స్, పాలిటిక్స్ యూజ్ చేసి ఒక డేంజరస్ అండ్ మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ అండ్ ఒక లోకల్ డాన్‌గా చేంజ్ అవుతాడు. సో పవర్ వచ్చినప్పుడు శత్రువులు కూడా వస్తారు కదా! అలా అతనికి తన శత్రువుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. సో ఆ శత్రువులందరూ కలిసి అతని రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటారు. ఇంకో పక్క తన కూతురికి వాళ్ళ నాన్న చేసే పనులు అస్సలు ఇష్టం ఉండవు. లైక్ వాళ్ళ నాన్నకి అండ్ తనకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు మామ. ఫస్ట్‌లీ సిరీస్ ఎండింగ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది నేను థర్డ్ ఆర్ ఫోర్త్ ఎపిసోడ్‌లోనే గెస్ చేసేసా. అసలు ఎప్పుడో 15, 20 ఇయర్స్ బ్యాక్ వచ్చే ట్విస్ట్‌లని ప్రెజెంట్ టైమ్‌లో కూడా వాడడం నాకైతే అసలిక ఏమనాలో కూడా అర్థం కాలేదు. అండ్ స్టోరీ కూడా పెద్దగా ఏమీ లేదు మామ. జస్ట్ అనదర్ లోకల్ పొలిటికల్ డ్రామా సీరీస్ అనిపించింది. ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు. క్యారెక్టర్స్ కూడా అసలు ఇంట్రెస్టింగ్‌గా ఏమీ ఉండవు. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా నీరసంగా అస్సలు ఎక్సైటింగ్‌గా అనిపించలేదు. అండ్ కలర్ గ్రేడింగ్ అయితే మరీ టూ మచ్ సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్‌తో చూస్తున్నప్పుడు ఏదో తెలియని అన్‌ఈజీ ఫీలింగ్ కలిగింది. జస్ట్ ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే బీజీఎం కొంచెం డీసెంట్‌గా అనిపించింది. అది తప్ప నాకైతే ఈ సీరీస్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ డీసెంట్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ సముద్రఖని గారైతే ఇలాంటి లోకల్ డాన్ రోల్‌లో చాలా సెట్ అవుతాడు. లైక్ 'క్రాక్' మూవీలో లాగా ఇందులో కూడా ఆయన గెటప్ అండ్ సీరియస్ లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కూడా బానే ఉంటుంది. బట్ ఇద్దరి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఏం పడలేదు. పడుంటే యావరేజ్ అని చెప్పేవాడిని. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్‌గా ఉన్నాయి. సో ఇఫ్ మీకు మన తెలుగులో వచ్చిన ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్ పొలిటికల్ సీరీస్ చూడాలనిపిస్తే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ సీరీస్ విచ్ డజంట్ హావ్ ఎనీ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అండ్ లాక్స్ రియల్‌నెస్. సో ఇది గైస్ 'ఇసుకపట్నం' సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in my next video. Bye bye guys.